చూసారు సినిమా మీరు? చూసాను సార్. మీరు చెప్పండి ఫస్ట్ ఎలా అనిపించింది, నేను అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్. సూపర్. ఏమి నచ్చింది మీకు చెప్పండి. అంటే మొత్తం డిఫరెంట్గా ఉంది, అంటే నార్మల్ దానికన్నా డిఫరెంట్ ఉంది. కానీ దీంట్లో కొన్ని మిమ్మల్ని అడగాలి, ఏంటంటే ఇంతకాలం గ్యాప్ ఎందుకు వచ్చింది, లవ్ మోలీ అన్న పేరే దీనికి ఎందుకు పెట్టాలనిపిస్తుంది? గ్యాప్ నాకు వచ్చిందనే? గ్యాప్ అంటే స్క్రీన్ మీద కనిపించానా లేదా అనే దానికి ఆన్సర్ తెలుసు మనకి, కనిపిస్తానే ఉన్నా ఏదో చేస్తా ఉన్నా. ఒక మీనింగ్ఫుల్ సినిమా, లీడ్ రోల్గా ఒక కొత్త గెటప్ తోటి, ఒక కొత్త ప్లేస్తో, ఒక మీనింగ్ఫుల్గా ఒక సోల్ఫుల్ సినిమా చేయడానికి గ్యాప్ వచ్చింది డెఫినెట్గా. సో బట్ దిస్ వాజ్ ఆల్సో సపోజ్ టు కమ్ అవుట్ ఇన్ 21. తర్వాత లాక్డౌన్, దాని తర్వాత కింద పైన పడి ఏదో మొత్తానికి బయటికి తీసుకొచ్చాం. బట్ సినిమాలో అన్నట్టు ఎప్పుడు వచ్చాం కదా, ఎప్పుడు వచ్చాం అనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్ దిగిందా లేదా మీరు చెప్పండి. బుల్లెట్ డెఫినెట్గా దిగింది. అండ్ మీకు ఎంతోమంది కాంటాక్ట్స్ ఉన్నాయి, హీరోస్గా చాలామంది క్లోజ్ ఉన్నారు. మీరు అడిగితే ఎంతోమంది మీకు ఆఫర్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మీరు అడగకుండా మీకు ఆఫర్లు వస్తున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే గాడ్ గిఫ్టా లేకపోతే మీ స్కిల్సా? పర్లేదు, బాగానే యాక్ట్ చేస్తాడని వాళ్ళ నమ్మకం అనుకుంటున్నాను. పర్లేదే, వీడికి ఒక రోల్ ఇవ్వచ్చు, బాగానే చేస్తాడు. ఫ్రెండ్షిప్ వల్ల అంటే అది ఇట్స్ ఎ గ్రే ఏరియా అండి. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఓకే, ఫ్రెండ్షిప్ అనేది పర్సనల్గా ఇప్పుడు యాక్టర్లు ఫ్రెండ్స్ అయితే ఛాన్సులు ఇస్తారా అనే దానికి ఆన్సర్ లేదు. నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా ఉంటే ఎక్కువ ఛాన్సులు వస్తాయి అనే దానికి ఉంది, యా షూర్, వై నాట్. బట్ అంటే అందరు పర్సనాలిటీలు అలా ఉండవు కదా. కొంతమంది ఇప్పుడు నాకు అడగడం అనేది ఎవరిని అడుగుతాం, ఏమడుగుతాం, నాకు సర్లే అంటే నాకు ఇన్సెక్యూరిటీ కానీ ఇన్స్టెబిలిటీ లేదు అంటే కెరీర్ వైజ్లో. ఓకే, వెన్ వర్క్ ఈజ్ గివెన్ ఐఎమ్ సిన్సియర్ అబౌట్ ఇట్. అండ్ ప్రీవియస్లీ యాటిట్యూడ్ వాజ్ ఓకే, ఉన్నట్లో బెస్ట్ చూసుకొని చేద్దాం అని. దాంతో కొంత ఎక్కడో క్వాలిటీ తగ్గడం, నా సెల్ఫ్ వర్త్ నేనే ఏది పడితే చేస్తున్నామా చిన్న డౌట్ రావడం, ఇవన్నీ దాటి అందరికీ పర్సనల్ జర్నీ ఉంటుంది. అది దాటి ఇప్పుడు ఒక వేరే ఫేజ్లో ఉన్నానని నాకు పర్సనల్గా నేను అనుకుంటున్నా, కాన్షియస్, నా సబ్ కాన్షియస్లో. సో యా, మేబీ నౌ ఐ విల్ డూ సమ్ మోర్ మీనింగ్ఫుల్ సినిమా.